మా అమ్మ నీ పేరేంటి? నులబత్తి చిన్నమ్మాయి అమ్మ. మీ ఆయన పేరు? అప్పారావు. మీ నాన్న? వెంకన్న. మీ అమ్మగారి పేరు? అప్పయ్యమ్మ. ఏ ఊరు మీది? విశాఖ జిల్లా. మీ భర్త గారి ఏ ఊరు? మా భర్త గారు కూడా ఆ ఊరి. ఎంతమంది పిల్లలు? 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఒకడున్నాడు పెళ్ళికి. అబ్బాయి ఉన్నాడు. ఇద్దరు అబ్బాయిలకి 1 అమ్మాయికి అయ్యింది. చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం. పొలం పనికి వెళ్ళేదాన్ని. ముగ్గులంటే ఇష్టం. పని మానేసైనా ముగ్గురు వేస్తాను. పని మానేసైనా పాటలు పాడతాను. అంత ఇష్టం ముగ్గులు అంటే? చాలా ఇష్టం అమ్మా. అది సంగతి ఏం మాకు లేదమ్మా. కాకాకి ఇల్లి చంద్రబాబు నాయుడు గారు 4 వేలు చించుకెళ్తున్నారు. ఇంకా ఇచ్చుకొని బతుకుతున్నాం. మాకు డాబాలు నాంతాళ్ళు నక్కడేసి ఏం లేవు. బట్టలు కూడా గాడాడుకో మా లక్ష్మి ఆడు సొంత చీరలు అవి పెడతారు. పట్టుకుంటా తిరిగితా పడిపోయా. మీది మందపాడు? మందపాడు కాలనీ. మందపాడులో నువ్వు చాలా ఫేమస్ అంటగా పాటలకి. తెలిసిన వాళ్ళు అడుగుతారు ఏమన్నా మన ఊరే అంట. వాళ్ళ బంగారు పడుతున్నారు, అన్నం పడుతున్నారు, కూర పడుతున్నారు అమ్మయ్య. ఇప్పుడు అంత పాటలైనా అందరికి రావు కంటరా. అవును, అది ఒక వరమే. అవును, చదువైనా అందరికీ రాదు. దేవుడు ఇచ్చిన వరం. లేనివాళ్ళు ఉంటారు 3 మంది. చదువుకొని ఉద్యోగాలు లేనివాళ్ళు 3 మంది దేశాలు చదువుకున్నారు. మా అమ్మ నీకు చదువు ఉంటే ఇంకా ఇంకా నాలెడ్జ్ ఉండేది మా అమ్మ. ఎట్టయితే కష్టపడ్డావు చిన్నప్పటి నుంచి? కష్టమే. మా పిల్లల వాళ్ళని ఎవరి మాట తప్పలేదు. సరే, మా కోసం ఒక పాట పాడు. ఏం పిల్లడ వెళ్దాం వస్తావా? శ్రీకాకుళంలో సీమలున్నాయి. ఏం పిల్లడు వెళ్దాం వస్తావా? విశాఖపట్నంలో వాడలున్నాయి. ఏం పిల్లడా వెళ్దాం వస్తావా? గాజువాకలో గజ్జిలున్నాయి. సబ్బవరంలో సబ్బులున్నాయి. మూలపాలులో ముగ్గులున్నాయి. ఏం పిల్లడు వెళ్దాం వస్తావా? అనకాపల్లిలో బెల్లం ఉన్నది. రాజమండ్రిలో రాజులున్నారు. ఏం పిల్లడు వెళ్దాం వస్తావా? కాకినాడలో కర్ణం ఉన్నాడు. హంగులూరులో అందం ఉన్నది. ముంజులూరులో ముసిబున్నాడు. ఏం పిల్లడు వెళ్దాం వస్తావా? సింగపూర్ వెళ్ళాడు బావ, నాకు చీరలు తెచ్చాడు బావ. బర్మాపురం వెళ్ళాడు బావ, నాకు బాతుని తెచ్చాడు బావ. ఏ బాతు మసలు వండాను, బల్ల మీద పెట్టాను, చింత చెట్టు ఎక్కాను, సిగిరెంత పోసాను. అందగాడ సందకాడ రారా, అందమంతా హారబోసినాను. ముద్దుల్లోనే ముంచేసినాను, మొలక చెట్టు ఎక్కేసినాను. సూపర్ మా అమ్మ. నీ గొంతుకి చెప్పుకోవచ్చు మా అమ్మ. గొంతు ఇప్పుడే ఉందో. పాడు. రాబోయి చందమామ ఎంత కాదని మా, రాబోయి చందమామ ఎంత కాదని మా, రాబోయి చందమామ. జయమంతుడు వై నీవు, శ్రీమంతుడిని నేను. కాలము మారేనేమో, కనులే చెదిరేనేమో. రాబోయి చందమామ ఎంత కాదని మా, రాబోయి చందమామ. బ్రతిగుట్టుకొచ్చిన సతినో, సతిపతి కోరే బలమో. బ్రతిగుట్టుకొచ్చిన సతినో, సతిపతి కోరే బలమో. సతిపతి కోరే బలమో, సతమతమాయే బ్రతుకు. రాబోయి చందమామ ఎంత కాదని మా, రాబోయి చందమామ. తన మత మసలే తనది, మన మత మసలే పడదోయి. మనము తనము ఒకటే, సతమతమాయే బ్రతుకు. రాబోయి చందమామ ఎంత కాదని మా, రాబోయి చందమామ. నాతో త్రగువుల పడటు తానకి ముచ్చటలాయే. ఈ కాపరము ఎటలా నటనలు మార్చితివేమో. రాబోయి చందమామ
ఎంత కాదహినమా రాబోయి చందమామ. అది బావగారి పాట. బాగా పాడామా. బావగారి పాట. రామారావు బాయ్. రామారావు గారు అంటే మీకు ఇష్టమా? ఇష్టం. దేవుడి పాటలు మా నాగేశ్వరరావు స్వామి బాబు అంటే ఇష్టం. ఆహా. అర్థమైందా? మా అమ్మ నువ్వు హీరోయిన్ అయిపోవచ్చు మా అమ్మ. హీరోలు అంటే నేను అబ్బా అని బలా ఉంది. వన్నిలాడి చిన్నిలాడి వలచినాడటే. అది నాగేశ్వర పాట. పాడు. కలిచి వలిచి కలిచి నిన్ను మురిచినాడటే మురించినాడటే. జోరిగా జోరిగా షుషారిగా సిపారిపోదమా హాయి హాయిగా తీయ తీయగా జోరిగా. కృష్ణకుమారి. నిన్ను చూచి నిద్రరాక మేలుకుంటిని వలుపులన్నీ వయసులోనే దాచుకుంటిని మురిచికుంటిని కలల కంటిని. జోరిగా జోరిగా షుషారిగా సిపారిపోదమ్మా హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. జోరుగా గౌరీ శంకర్లో వెళ్ళాం పాప. నాతోడు కావడమ్మా నేను. చాలా ఆయాసం వస్తుంది అనుకుంటాగా. కాదు అడేవుడు నాలుగు కోసుకాడు బండోడు. మా వెనకాల పడ్డాడమ్మ చెడతాడు అసలు దాన్ని చూసి కావడం ఎనక బాగుండేది కాదు. కొట్టుకున్నప్పుడు అడ్డు కూడా అప్పుడే వచ్చేసి అప్పుడు బాగా వెళ్ళాడు బాబా. 2 రూపాయలు సినిమా మా సినిమా మంచి పాడు పెద్దమా. ఇంకోటి పాడతావు ఏదో ఇంకోటి పాడతావు ఏదో మంచిది. దేవుడి పాటలు వచ్చా? పాడు. ఏదన్నా దేవుడి పాట పాడు నీకు వచ్చింది. నేను పాడలే. అవి వెంకటేశ్వర పాటలు పాడటం రావు నాకు. చదువుకున్నాడు. సినిమా పాటలే వచ్చు. సినిమా పాటలు అంటే నేర్చుకున్నా. అది తెల్లారి ఇంట్లో పాటలు నేర్చుకున్నా. పాడతాం కానీ అమ్మ తాతన్నంగా కూడా ఎట్టగా పాడేదాను నువ్వు. మా ఆయన ఏమనేస్తారు ఏమనేవాడు కాదు. తాత ఎంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే నువ్వు ఎట్టా ఉన్నావు. ఒక రోజున అన్నం వండుతుంటే అసలు పాటలు పాడుకుంటున్నా. తిరిగి చెప్పు. మా అమ్మ ఈ రోజుల్లో అలాగే ఫ్రీడమ్ ఇస్తే తాతకులాగా మంచుకుంటారు మా అమ్మ అందరూ. పొయ్యిగాడు కూర్చొని పాటలు పాడితే అన్నం వండుతా పోగొడతా అంటే నేను అన్నం వండినా నేను పాటలు పాడుకున్నాంటే వండుతా. ఇష్టమైతే ఉండి నాకు తిరుగుమని ఏమన్నా మా ఆయన మేనమామ కొద్దిగా. నిన్ను చూచి నిద్రరాక ఏడేవారు మాకు లేక కన్న ముట్టివి నీవేనా. నేను వస్తున్నాగా. సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మామ. బాయ్ చెప్పు మామ. బాయ్ చెప్పు. ఇటు చూడు. బాయ్ చెప్పు. బాయ్.